హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పండుగైనా, పుట్టినరోజైనా, పూజలైనా లేదా మరేదైనా స్పెషల్ అకేషన్ అయినా సేమియా పాయసం అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్. సో ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, నెయ్యి 2 స్పూన్లు, పాలు 1 లీటర్, చక్కెర 2 కప్పులు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, జీడిపప్పు 10 నుంచి 12, సగ్గుబియ్యం 1/2 కప్పు, కిస్మిస్ 10 నుంచి 12, బాదం పప్పు లేదా పిస్తా పప్పు కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. సగ్గు బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో 2 గ్లాసుల వాటర్ పోసి అవి వేడెక్కిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి మరిగించాలి. ఇప్పుడు మరొక కళాయి తీసుకొని దానిని స్టవ్ మీద వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల నెయ్యి వేసి ఆ తర్వాత జీడిపప్పుని బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అదే కళాయిలో కొంచెం నెయ్యి వేసి సేమియాను మధ్యస్థ మంటపై బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న సగ్గుబియ్యం వాటర్లో 1 లీటర్ పాలు పోసుకోవాలి. లీటర్ పాలకి నేను ఇక్కడ 2 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు 3 యాలకులను తీసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరుగుతున్న పాలల్లో యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. మరుగుతున్న పాలలో సేమియా వేసి సేమియా పూర్తిగా మెత్తబడే వరకు 8 నుంచి 10 నిమిషాలు ఉడికించండి. సేమియా చిక్కగా రావాలంటే కొంచెం ఎక్కువసేపు ఉడికించండి. లేదు పల్చగా కావాలంటే కొంచెం వేడి పాలు కలపండి. మరింత రిచ్ టేస్ట్ కోసం కొంచెం కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సేమియా బాగా ఉడికిన తర్వాత చక్కెర వేసి మరో 3 నుంచి 4 నిమిషాలు కలుపుతూ ఉడికించండి. చివరగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా కలపండి. ఇష్టం అనుకుంటే బాదం లేదా పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చండి. అంతే, ఎంతో రుచికరమైన క్రీమీ సేమియా పాయసం సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.